ఆ రోజు అలా జరగకపోయి ఉంటే ఈ రోజు రామోజీ ఫిలిం సిటీ మన రాజమండ్రిలో ఉండేది. ఇది మనలో చాలా మందికి తెలియని ఒక ప్రౌడ్ హిస్టరీ. 1930s లో తెలుగు సినిమా షూటింగ్ అంటే మద్రాస్ లేదా కలకత్తా వెళ్లేవారు. కానీ మన తెలుగు నేల మీద కళలకి పుట్టిలైన మన రాజమహేంద్రవరంలో ఒక సినిమా స్టూడియో స్థాపించాలనుకున్నారు నిడమర్తి సూరయ్య గారు అండ్ హిస్ బ్రదర్స్. 1936 లో శ్రీ దుర్గా సినీటోన్ అనే పేరుతో సౌత్ ఇండియాలోనే ఫస్ట్ స్టూడియో మన రాజమండ్రిలో బిల్డ్ చేశారు. 1936 సంపూర్ణ రామాయణం ఆంధ్రాలోనే ప్రొడ్యూస్ అయిన ఫస్ట్ ఫిలిం ఇది. 1938 లో మోహిని భస్మాసుర అండ్ భక్త జయదేవ సినిమాలు ఇక్కడ షూట్ చేశారు. దురదృష్టవశాత్తు స్టూడియో స్టార్ట్ అయిన 3 years కే 1939 లో మూతపడిపోయింది. దీనికి కారణం సెకండ్ వరల్డ్ వార్ మొదలవడం. బ్రిటిష్ గవర్నమెంట్ ఫిలిం రోల్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టేసరికి ఫైనాన్షియల్ గా దెబ్బతిని మన దుర్గా సినీటోన్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఈ రోజు మనం చూస్తున్న టాలీవుడ్ కి ఫౌండేషన్ పడింది మన రాజమండ్రిలోనే. ఇయర్ 2026 కి ఈ స్టూడియో స్టార్ట్ అయి 90 years అవుతుంది. ఈ దుర్గా సినీటోన్ భారతదేశంలోనే మొట్టమొదటి 3 స్టూడియోల్లో ఒకటిగా చరిత్రకెక్కింది. ఈ చరిత్ర అందరికీ గర్వంగా షేర్ చేయండి. మరిచిపోయిన రాజమహేంద్రవరం చరిత్రను మళ్ళీ గుర్తు చేసుకుందాం.